ఇక్కడే బాగుంది కదా షేర్స్ అందరికి వేసిండ్రా చూసుకో నలుగురా అందరు ఏడుగురు ఉన్నారు సాఫర్లు జిల్లా ఈ జిల్లాలో అంతేనాగా మనం వచ్చినాక చేస్తున్నాం కదా రోహిత్ నేను మా జిల్లా అధ్యక్షుడు బాధ్యత వహిస్తాం మీకు అన్ని ఇప్పించే బాధ్యత మాది అందరికీ నమస్కారం పత్రికా సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ఇక్కడికి ఇచ్చేసిన నా ప్రియమైన సోదరులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా వీళ్ళు పోనీ అది నేను మాట్లాడుతున్నాను ఇది స్టేట్ది కదా వీళ్ళందరూ లంచ్ చేసిపోవాలని మీడియా సోదరులకు కోరుతా ఉన్నా అందరు చేసి పబ్లిక్ను కన్ఫ్యూజ్ చేయకండి మీరు 10 సంవత్సరాలు కాంగ్రెస్ మీద దౌర్జన్యాలు చేశారు కాంగ్రెస్ ఎప్పుడని ఈ విధంగా మాట్లాడిందా మరి ఇంకొకటి ఇవన్నీ పక్కన పెడితే స్పెషల్లీ మెదక్ జిల్లా సిద్దిపేట జిల్లాలో ఇప్పటికి కూడా హరీష్ రావు మానిటర్ చేసుకుంటూ పోలీస్ మీద కానీ అధికారుల మీద మాత్రం టోటల్ అతనికే కమాండ్ ఉంది ఇది చాలా బాధాకరం నేను చెప్పడానికి ప్రతి నియోజకవర్గంలో మా పార్టీలో ఉండుకుంటూ వాళ్లకు హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు కోవర్ట్స్ ఈ కోవర్ట్ సిస్టమ్ పోతే 100% మేము గెలిచి చూపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నేను ఎన్నిసార్లు చెప్పాను మీకు కోవర్ట్లు ఉండే బదులు ఆ పార్టీకి వెళ్ళిపోండి అని వాళ్ళు పోరు ఇక్కడుండి సిస్టమ్ను పాడు చేస్తూ ఉన్నారు అంటే మరి రాష్ట్రం అంతా కూడా ఉండొచ్చు నాకు ఎక్కువ అవగాహన సిద్దిపేట మెదక్ జిల్లా గ్రేట్ హైదరాబాద్లో ఉంది కాబట్టి ఇవాళ స్టిల్ ఆన్ టుడే మాకు ఎన్నికల్లో కూడా ఎన్నో ప్రయత్నాలు జరిగినాయి మేమేదన్నా మాట్లాడితే ఇక్కడ పక్కన పోయి మా వాళ్ళే ఫోన్లో ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అరే అన్న ఈ సంఘంను కలిసిండ్రు ఇమీడియట్ వాళ్ళని క్యాచ్ చేసుకోండి అంటే రాత్రి 12 గంటలకు హరీష్ రావు రావడం వాళ్ళని మేనేజ్ చేయడం లేకపోతే ఇది 50,000తో గెలిచే కాన్స్టిట్యున్సీ ఇవాళ 11,000తో గెలిచినాం మొన్న అయినా కూడా ప్రజలకు హ్యాట్స్ ఆఫ్ లీడర్లు లేకున్నా ప్రజలు బ్రహ్మాండంగా ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చిండ్రు ఈ గ్రామంలో కాదు మెదక్ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో మా సేవలు ఉన్నాయి మా బోర్స్ ఉన్నాయి మోటార్స్ ఉన్నాయి ఒక ఊర్లో 20 బోర్లు ఉంటే ఒక ఊర్లో 25 ఉన్నాయి ఒక ఊర్లో 30 ఉన్నాయి మరి ఒక బోర్కి ఎన్ని పైసలు కావాలా మేము ఈరోజు కాదు ఆనాటి నుంచి చేస్తున్నాం ఇప్పుడు మా అబ్బాయే ఏ గ్రామానికైనా పోతే అరే ₹1,00,000 ఇచ్చినావు అని చెప్తుండ్రు పాపా నువ్వు 1 lakh ఇచ్చినావంటే వాళ్ళకంటే 1 lakh ఏనాడు ఇచ్చిన 20 సంవత్సరాల క్రితం ఇచ్చిన ఆ 1 lakh ఒకప్పుడు ఇక్కడనే రామాయంపేటలోనే 40,000 పెడితే ఎకరం దొరుకుతుండే ఇలా 3 కోట్లు 4 కోట్ల రూపాయలు అంటే మా సర్వీసెస్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉన్నాయి అన్ని సంఘాలకు పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా పనిచేసినాం ఇవాళ మా క్యాడర్ కూడా అదే విధంగా పనిచేస్తుంది మొన్న సర్పంచ్ ఎలక్షన్స్లో చాలామంది క్వశ్చన్ చేయడం జరిగింది అరే అన్న సర్పంచ్ ఎలక్షన్స్ ఎందుకు పట్టించుకుంటున్నావు అంత తిరుగుతున్నావు అని నాకు బాధాకరం ఏంటంటే మాకు ప్రాపర్గా మేము గెలిచినప్పటికీ ప్రజలు మ్యాండేట్ ఇచ్చినప్పటికీ మాకు ప్రాపర్గా క్యాడర్ లేకుండే ఇవాళ గొప్పతనం ఏంటంటే 75% మెదక్ నియోజకవర్గంలో మా సర్పంచ్లు వచ్చిండ్రు రేపు వాళ్ళ ద్వారా మాకు అండ మా లీడర్షిప్ పెరుగుతుంది రేపు ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ 90 కాదు 100% గెలవడానికి ప్రయత్నం చేస్తాం మేము ఇక్కడ పనిచేస్తున్నాం కానీ టీఆర్ఎస్ ఇప్పటికి కూడా మా ప్రభుత్వమే ఉందనే విధంగా డబ్బులు బాగున్నాయి వాళ్ళ దగ్గర ఇప్పటికీ డబ్బులు ఖర్చు పెట్టే సత్తా ఉంది వాళ్ళకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మన కార్యకర్తలను కాపాడుకోవాల్సిన అవసరం మనకుంది సర్పంచ్ అందరికి కూడా రాష్ట్రంలో విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఎవరైతే కార్యకర్తలు మీకోసం కష్టపడ్డారో వాళ్ళు మనకు వెన్నుపూస బ్యాక్బోన్ వాళ్ళని మనం కాపాడుకుంటే రేపు మన రాష్ట్రం మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది వీళ్ళు చెప్పిన తీరు వీళ్ళు ఎట్లా చెప్పారంటే అయిపోయింది కాంగ్రెస్ పని అని అంటే ఏంది ప్రజలను రెచ్చగొడుతుండ్రు పెన్షన్లు రాలే అని ఇవాళ
రామాయంపేటలో బస్సు మొదలైంది.